కడపలో పవన్ క్యాంప్ ఆఫీస్ పెడతా అన్నారు. నిజంగా కడపలో పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పెట్టి అక్కడ కూర్చొని పరిపాలన చేస్తారా డిప్యూటీ సీఎం హోదాలో? ఇప్పుడు ఇదే చర్చ. దీని మీద రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చాలా సీరియస్గానే స్పందించారు ఒక రకంగా. ఎందుకంటే కడప వెళ్ళి అక్కడ ఎంపీడీఓ దాడికి సంబంధించి ఆయన పరామర్శించి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇది చాలా కీలకమైన వ్యాఖ్య. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం, అదే నేపథ్యంలో కడప రాజకీయాల్లో తనదైన శైలిలో తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేయడం. అయితే ఇక్కడ ఇటువంటి దాడులు జరిగినప్పుడు, ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫాలోయింగ్ ఏం తగ్గిపోదు, కొత్తగా పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ రాదు. ఆల్రెడీ ఉన్న ఫాలోయింగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, కాకపోతే పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి కడపే కాదు, రాష్ట్రంలో నలుమూలలో ఉన్న ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ స్థాయిలో జనం వస్తారు ఆయన చూడడానికి. ఒకప్పుడు చిరంజీవి గారు వెళ్ళినా అదే జరిగింది. అంతకుముందు ఎన్టీఆర్, చిరంజీవి, లేదంటే మొన్న మధ్యన జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే వీళ్ళు సినిమా యాక్టర్లు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ 2019లో ఎందుకు గెలవలేదు ఒక చోట అంతమంది జనాలు వచ్చినా అంటే చెప్పలేను దానికి. అలాగే ఇప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎం, పైగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ హీరో, చూడడానికి చాలామందే వస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కడపలో వార్నింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ చాలా కీలకం. నిజంగా అక్కడికి వెళ్ళి ఆయన సినిమా డైలాగులు చెప్పినా, తొడగొట్టినా, వార్నింగ్లు ఇచ్చినా, క్యాంప్ ఆఫీస్ పెడతాను ఇక్కడని చెప్పినా, వాస్తవానికి కావాలంటే క్యాంప్ ఆఫీస్ పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే గతంలో ఎన్నికల పొత్తులో భాగంగా రాయలసీమలో 2 స్థానాల నుంచి జనసేన పోటీ చేసింది. ఈ 2 సీట్లలో ఒకటి ఉమ్మడి కడప జిల్లాలో ఉంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో జనసేన ఖచ్చితంగా బలం పుంజుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి రాయలసీమలో బలమైన నేతలు లేకపోవడం వల్ల పార్టీ విస్తరణకు కాస్తంత ఆటంకంగా ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. తరచూ రాయలసీమ కనుక వస్తే ఆయన ఇతర పార్టీ నేతలను ఆకర్షించుకోవడంతో పాటు క్యాడర్ను కూడా పెంచుకోవచ్చు, పార్టీలో బలం కూడా పెరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం అంట. అందుకే ఇప్పుడు రాయలసీమలో క్యాంపు కార్యాలయం తెరుస్తానని ప్రకటించారు అనేది కొంతమంది చెప్తున్నమాట. అలాగే కోస్తా ప్రాంతం పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాన్ని కొంతమంది వైసీపీ నేతలు ముందుగానే పసిగట్టారు అనేది. అందుకే రాయలసీమ అనేది ఒక సెంటిమెంట్ రాజేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు అనేది వైసీపీ నాయకుల విమర్శ. అదే కనుక జరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆదిలోనే అడ్డుకుంటే తమ పార్టీ కిందకు నీళ్లు రావడం ఖాయమనే ఉద్దేశంతో వైసీపీ అగ్రనాయకత్వం అయితే కౌంటర్ అటాక్ ఇప్పటికే మొదలుపెట్టినట్టుంది. అందుకే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ ఇంకొకరు కానీ ఏది ఏమైనా, కాకపోతే నిజంగా అక్కడికి వెళ్ళి క్యాంప్ ఆఫీస్ పెడతారా లేదనేది, పెడితే మాత్రం తమకి థ్రెట్ అని వైసీపీ ఫీల్ అవుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.